సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బ్యానర్ ఐటమ్స్ మనం చూస్తున్నామంటే మొన్నటి వరకు విజయవాడను ముంచెత్తిన వరదలు ఇప్పుడు కాకినాడ ఏలూరుని కూడా విలయ తాండవం చుట్టుముట్టేసింది. అటు మరోవైపు ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేశారో లేదో మళ్ళీ ఇక్కడ ఏలూరును వరద ముంచెత్తింది. సార్ ఏంటి ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ ఒకవైపు ఇటు పూడుస్తున్నారు, అటు మళ్ళీ గొయ్యిలు తవ్వుతూనే ఉన్నారు, గొయ్యిలు వస్తూనే ఉన్నాయి. సో ఏమంటారు దీని గురించి? ముఖ్యంగా ఏలూరుకి సంబంధించి చూస్తే అది గడిచినటువంటి 19 సంవత్సరాల్లో నమోదైనటువంటి వివరాల ప్రకారం గరిష్టమైనటువంటి వరద ఈసారి నమోదైంది ఏలూరులో. సార్ ఏలేరు అందుకనే అంటే ఏలేరు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం దాదాపు 24 టీఎంసీలు అయితే దాదాపు నిండిపోయింది. అదనంగా వచ్చినటువంటి వాటర్ అంతటిని కూడా దిగువకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతరతర వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున పొంగిపొరుతున్నాయి. దీంతో పాటు ఏలేరు కాలువ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో గతంలో దాన్ని ఆధునీకరించడానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని గతంలోనే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొన్ని పనులు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత మరికొన్ని పనులు చేయాలని ప్రయత్నించి కొన్ని పనులు చేసినప్పటికీ మొత్తం మీద 2 ప్రభుత్వాల హయాంలో జరిగినటువంటి పనులన్నీ కూడా నాశరకంగా ఉండటం, లేకపోతే ఇష్టం రీతిలో చేసినందువలన 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పేసి అంకెల్లో చూపుతున్నా కానీ అది ఆచరణలో ఆ కాలువ ఆధునికీకరణకు కానీ లేదా రైతాంగానికి కన్నీళ్లు మిగల్చడానికి కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళా ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా మళ్ళా పరిస్థితి మొదటికి వచ్చింది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి వరద లేదా దాని పర్యవసానాలు చూస్తే తెలుస్తూ ఉంది. అందుకని గత ప్రభుత్వాలు తెలుగుదేశం హయాంలో అదేవిధంగా కాంగ్రెస్ వైసీపీ హయాంలో కూడా కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆ ప్రాంతంలో కాలువలు నిర్వహణ పనులు ఇటువంటి వాటిల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏలేరు నది లేకపోతే ఏలేరు కాలువ ప్రభావిత ప్రాంతాలు 4-5 నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. అందులో ఒకటి పిఠాపురం. ఆ పిఠాపురం ప్రాంతంలో కూడా కొన్ని మండలాలకి దాని ఎఫెక్ట్ ఉన్న కారణంగానే మన దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు హడావుడి చేయటం కాదు, ఓకే, ఇప్పుడు తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదా అప్రమత్తం చేయడం ఇవన్నీ కూడా మంచిదే, దాన్ని ఎవరు తప్పుపట్టలేరు. కానీ ఇప్పటికైనా కానీ తర్వాత దానికి ఒక సమగ్రమైనటువంటి పథకాన్ని రూపొందించి మరొకసారి ఆధునికీకరణ లేకపోతే పటిష్టత పేరుతోటి స్వాహా చేయకుండా, నిధులు స్వాహా చేయకుండా పనులు చేస్తేనే ఎప్పటికైనా ఏలేరు లేదా ఏలేరు కాలువ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మేలు జరుగుతుంది. లేకపోయేట్లయితే భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రతి సంవత్సరం వేలాది ఎకరాల్లో పంట నష్టపోయి కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతా ఉంది. వాళ్ళని ఆదుకుంటున్నటువంటి దిక్కు దివాణం కూడా లేదనేది మనం గమనించాలి. అందుకని ఇవాళ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు, ఆ కారణంగా పొంగి పొరుగుతున్నటువంటి వాగులు వంకలు ఏర్లు వీటన్నిటిని చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక సమగ్రమైనటువంటి పథకాన్ని వీటన్నింటికి రూపొందించి భవిష్యత్తులో వరదలు రాకుండా చేసేందుకు అవసరమైనటువంటి సమగ్రమైనటువంటి పథకాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దానికి గాను అవసరమైన పెద్ద మొత్తంలో నిధులు అవసరమైతే అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాలకి ఎట్లాగైతే ఇప్పుడు వరద నిరోధక స్కీమ్ కింద నదులకి కృష్ణా గోదావరి నదులకి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉందో అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర నదీ ప్రాంతాలకు కూడా అటువంటి నిధుల్ని ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేసి కరకట్టల్ని నిర్మించడం లేకపోతే ఆక్రమణలు తొలగించడం ఇటువంటి పనులన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. కానీ సార్ ఇప్పటికే అంటే ఇప్పుడు
బెజవాడ ఆపరేషన్ మొదలైంది. బట్ ఎంత నష్టం జరిగింది అనే దానిపైన కేంద్ర బృందం పర్యటించింది. ఇంత నష్టం జరిగిందని వాళ్ళు నివేదిక కూడా ఇచ్చారు. 6,000కు పైనే అవసరం అని చెప్పేసి ఇచ్చారు. బట్ ఇంకా దానికి నిధులు సమకూర్చలేదు. అసలు కేంద్రం అంత సహాయం అందిస్తుందో లేదో కూడా తెలియదు. అది కేంద్ర ప్రభుత్వ బృందం ఇచ్చినటువంటి నివేదిక కాదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాత్కాలిక నివేదిక, ప్రాథమిక నష్ట అంచనాలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదిక ఇచ్చింది. కేంద్ర బృందాలు ఇంకా రాలేదు. ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణకు కానీ కేంద్ర బృందాలు వచ్చి వాటన్నిటిని కూడా పరిశీలించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలను కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఏమి సిఫార్సు చేస్తాయనేటువంటి మనం ఇంకా చూడాల్సి ఉంది. ఇంతవరకు కేంద్ర బృందాలు రాలేదు. చౌహాన్ వచ్చి అంటే సందర్శించారు కదా సార్, ఎక్కడెక్కడ నష్టపోయాయి ఏంటి అక్కడ వరకు సందర్శించారు. చౌహాన్ సందర్శించడం వేరు, లేదా ఇంకొక మంత్రి సందర్శించడం వేరు. మంత్రి సందర్శించినంత మాత్రం అది కేంద్ర బృందం వచ్చినట్టు ఎట్లా చెప్తాం మనం? ఒకవేళ అది కనుక అయ్యేట్లయితే మరి చౌహాన్ వచ్చి ఇప్పటికి 5-6 రోజులు అవుతుంది కదా. ఏం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం? ఏమన్నా తాత్కాలిక సాయం ఏమన్నా ప్రకటించిందా? లేదు. చౌహాన్ గారు ఏం చెప్పారు? 3,500 కోట్ల ఎంతో SDRF అంటే డిజాస్టర్ రిలీఫ్ నిధులు ఉన్నాయి, వాటిలోంచి ఖర్చు పెట్టుకోండి అని ఒక ఉచిత సలహా ఇచ్చారు. అది ఆయన వచ్చినా రాకపోయినా ఆ నిధులు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు. ఫైనాన్స్ కమిషన్లు సిఫార్సుల ఆధారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వము డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ పేరుతోటి వివిధ రాష్ట్రాలకి, అంటే అంతకు ముందు జరిగినటువంటి నష్టాలు, వాటికి చేసినటువంటి ఖర్చు, వాటి ప్రాతిపదికన ఏ రాష్ట్రాల్లో ఎంతెంత నష్టం జరిగింది అనేటువంటి ప్రాతిపదికన ప్రతి సంవత్సరం కూడా కొన్ని నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను ఖర్చు పెట్టుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆ నిధుల్ని కేంద్రం విడుదల చేస్తుంది. ఇది ప్రాసెస్. చౌహాన్ చెప్పింది అదే, ఇట్లా నిధులు ఉన్నాయి ఖర్చు పెట్టుకోండి అని ఒక ఉచిత సలహా ఇచ్చారు. అది కాదు కదా కావాల్సింది. ఆ నిధులు అనేటువంటివి ఒకదానికే ఖర్చు పెట్టేట్లయితే మరి రాబోయే రోజుల్లో అంటే మన అందరికీ తెలిసినటువంటిదే, కోస్తా ప్రాంతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి తుఫాన్లు అనేటువంటివి అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో పెద్ద తుఫాన్లు వస్తాయి. ఇది ఇప్పుడు అంటే సెప్టెంబర్ లో, ఆగస్టు చివరిలో సెప్టెంబర్ లో వచ్చినటువంటిది ఒక భారీ వర్షం లేదా తుఫాన్ కారణంగా ఉంది. అందుకని ఈ రాబోయేటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఉదారంగా గనక నిధులు ఇవ్వకపోయేట్లయితే, దీన్ని ఒక జాతీయ విపత్తుగా గుర్తించి నిధులు కనుక ఇవ్వకపోయేట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు అంటే ఏంటి? బాధితులు నష్టపోతారు, వాళ్ళకి అందాల్సినటువంటి సాయం కూడా అందదు. కానీ ఇంకా ఏమి జరగలేదు. ఇంతవరకు 1 పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ.